హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా టెడ్డీకి నేను లాస్ట్ డే అంటే ముందు రోజు చెప్పున్నాననమాట. టెడ్డా ఫ్రిడ్జ్ అంతా కొంచెం క్లీన్ చేసేసేయరా అని చెప్పేసి. ఇంకా ఆ రోజు చేయలేదనేసి మార్నింగ్ లేసి ఇక్కడ ఫ్రిడ్జ్ అంతా బాగా తుడిచేసి అన్నీ క్లీన్ చేసుకున్నాం కానీ ఫ్రిడ్జ్ అట్లే ఉండింది. క్లీన్ చేసుకోలేదు బయటంతా. సో, అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ ఫోటోస్ ఉన్నాయి కదా! మ్యాగ్నెట్స్. సో, అవి మళ్ళీ స్టిక్ చేస్తా ఉంది. ఇక్కడ ఇట్లా ఈ ఫోటోస్ చాలా ఇష్టం నాకు. చాలా మెమోరీస్ ఉన్నాయి వాటిల్లో. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. తీసుకొని పెట్టుకోవాలి అనేసి చూస్తా ఉన్నాను. కానీ అప్పుడు ఆ టైంలో కొన్ని ఉంటే అప్పటికప్పుడు పూజా మల్టీ ఫ్యాషన్స్ అనేసి తన దగ్గర అనమాట చేపించుకున్నాను ఇవన్నీ. సో, నా ఫోన్‌లో ఉన్న కొన్ని ఫోటోస్‌తో అప్పుడు గబగబా తిప్పిచ్చేసుకున్నాను. ఇంకా అవి పెట్టాను. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొత్త మెమోరీస్ కొన్ని. సో, అవి కూడా యాడ్ చేయాలి అనేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా డాడీ అయితే క్లీన్ చేసేసింది. ఇంకా ఆ రోజు ఏమంటే వాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు కదా! ఇంకా వాడికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇస్తానురా చెప్పు నీకే కావాలంటే. వాడు అడిగేటివన్నీ కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉండేటివి. కొంచెం ఏమంటారు అబ్బా! ఇప్పుడు అది చెయ్యాలా అనేటివి కొన్ని ఉంటాయన్నమాట. సో, అట్లాంటివి అడుగుతది. ఆ రోజు ఉగ్గాని బజ్జీ కావాలంట. వాడికి ఇష్టం చాలా. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. మేము ఎప్పుడు హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడు కర్నూలు దగ్గర తింటూ ఉంటాము. ఇంతకు ముందు వరకు మా సుదర్శనే చేసేవాడు ఈ ఉగ్గాని బజ్జీ అనేది. ఎందుకంటే మా సుదర్శన్ ప్రొద్దుటూరులో చదువుకుంటున్నప్పుడు అక్కడ తినేవాడంట. చాలా ఇష్టంగా ఉంటుంది అనేసి చేసేవాడు. కానీ ఇప్పుడు నాకొచ్చేసింది. నేను నేర్చేసుకున్నాను. సో, ఎప్పుడు చేసినా ఇంకా ఈ మధ్య అంతా నేనే చేస్తున్నాను. అంటే ఈ మధ్య చేసి చదువులైపోయింది. కానీ లాస్ట్ 2 టైమ్స్ అట్లా నేనే చేశాననమాట. సో, ఈ రోజు కూడా ఇంకా నేనే చేస్తా ఉన్నాను. ఇంకా నేను 3 ప్యాకెట్స్ తెప్పించుకున్నాను ఈ బొరుగులు. సో, 2 ప్యాకెట్స్ అంటే 200 గ్రామ్స్‌ది చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. మెయిన్‌గా ఒక పౌడర్ లాస్ట్‌లో వేయాలి కదా! అది దాంట్లో పుట్నాల పప్పులు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ. సో, ఆ పౌడర్ ఒకటి చేసి పెట్టుకుంటే ఇంకా నార్మల్‌గా మనం ఉప్మా చేసినట్టే ఇంకా ఎలా చేసుకుంటామో అంతే. అంటే ఉప్మాకి ఏమేమి వేస్తాం అవి వాటర్ వేయకూడదు. సో, అంటే మనం ఎసురు వేస్తాం కదా ఉప్మాకి. సో, అలా కాకుండా నార్మల్‌గా మనము పోపు వేసుకుంటాం కదా అన్నీ. దీంట్లో కొంచెం ఎక్కువగా నేను శనక్కాయ పప్పులు, ఇంకా జీడిపప్పులు వేయడం మర్చిపోయా. అందుకనేసి మళ్ళీ పక్కన అలా ఫ్రై చేసేసుకొని ఇంకా మళ్ళీ వేద్దామనేసి అలా ఫ్రై చేసి వేస్తా ఉన్నాను ఇక్కడ. చాలా ఈజీ, తొందరగా చేసేసుకోవచ్చు. కానీ ఇంట్లో బొరుగులు ఆల్వేస్ ఉండాలి కదా! అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇంకా అందుకని ఇంకా లేవన్నమాట. తెప్పించుకొని చేస్తున్నాను. అప్పుడు ఒకసారి దసరాకి, దీపావళికి వెళ్ళినప్పుడు అక్కడ బొరుగులు ఇస్తాం కదా మనమేమో అందరికీ. అప్పుడు బొరుగులు చాలా ఉంటే తెచ్చుకున్నాను. అప్పుడు ఒకసారి చేశాను అంతే లాస్ట్ ఇయర్ అక్టోబర్ టైంలో. మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాను. ఇంకా ఈ బొరుగుల్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని మంచిగా ఆ వాటర్ అంతా తీసేసి పెట్టుకోవాలి పక్కన. సో, అది ఇలా వేసేసేయడమే. టొమాటో అవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంకా దీంట్లో లాస్ట్‌లో మనం నిమ్మకాయ ఇలా పిండుకుంటే చాలా బాగుంటుంది. కానీ సుదర్శన్‌కి అంత ఇష్టం. ఒక్కొక్కసారి కొంచెం నిమ్మకాయ ఎక్కువైపోతుంది పులుపు. ఒక్కొక్కసారి కరెక్ట్‌గా వస్తది. ఎందుకైనా మంచిదనేసి నేను ఇంకా నిమ్మకాయ అసలు అవాయిడ్ చేసేసి నార్మల్‌గా చేస్తా ఉన్నాను. మాకు పుల్లగా ఉన్న తినేస్తాం కానీ మా సుదర్శన్ మళ్ళీ పుల్లగా ఉంది భుజం చెప్తానే ఉంటాడు తినేంత వరకు. ఎందుకొచ్చిన గొడవ అనేసి ఇంకా స్కిప్ చేసేసాను దాన్ని. ఇంక ఇక్కడ బజ్జీ చేస్తున్నాను. సో, ఈ మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి. నార్మల్ మిర్చి బజ్జీల కంటే మాకు ఇది కొంచెం కారంగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. ఇవి అలవాటైపోయాయి మాకు. అందుకని ఇదే చేస్తూ ఉన్నాను అనమాట. తెప్పించుకున్నాను అప్పుడే ఆ బొరుగులతో పాటు ఆ మిర్చి కూడా తెప్పించుకున్నాను. సో, ఇక్కడ బ్యాటర్ రెడీ చేసేసుకున్నాను. ఇంకా దీంట్లో ఎక్కువ గింజలు ఉంటాయి, అవి తీసేస్తాను. ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది ఇది కొంచెము. సో, అందుకనేసి మళ్ళీ హ్యాపీ తినదు, కారం అంటది. మనం కూడా తిన్నామనుకోండి అది టంగ్ ఫ్రంట్ ఉంటుంది కదా, అది రెడ్గా అయిపోతుంది, చాలా స్పైస్ అవుతుంది అనమాట. అలా మా బ్రేక్ఫాస్ట్ ఆ రోజు ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. బాగుంది కదా, టేస్ట్ ఎలా ఉంటుందో. ఇటు సైడ్ కళ్ళబెట్టలో ఏం కూర్చో. తగ్గిందా? వాటర్ అక్కడ పెట్టా గ్లాసెస్ మీవి అక్కడే పెట్టండి, మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు. స్పూన్స్ అక్కడ ఉన్నాయి చూడట. సరిపోయిందా? సో, అలా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా నేను ఆ రోజంతా ఇంకా వీడియో షూట్ చేయలేదు. ఇది ఈవినింగ్ అనమాట. ఈ మధ్య ఏమంటే టెడ్డీకి ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, హాలిడేస్ ఇంట్లోనే ఉంటా ఉంది. కొన్ని ఎలాంటివి అంటే ఇంట్లో చేసుకొని తినేటివి కంటే వాడు ఎక్కువ బయట దొరుకుతాయి కదా, అలాంటివి అడుగుతూ ఉంటుంది. మా సుదర్శన్కి అది ఆర్డర్ చేయబబ్బా, ఇది తినాలని ఉంది, ఇది కావాలి అట్లా అనేసి. మా సుదర్శన్ బీపీ వచ్చేసి రే ఎంత డబ్బులు అయిపోతున్నాయిరా, నువ్వు ఏదేదో అడుగుతూ ఉంటావు అనేసి అన్నాడు. పాపం మా టెడ్డీకి ఏమంటే బాధ అయిపోయి వాడికి ఏం కావాలో
ఏం తినాలనిపిస్తూ ఉందో అదే వాడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా ఉందన్నమాట. వాడు ప్రిపేర్ చేసుకొని వాడు తిని మాకు కూడా పెడతా ఉంది. అలా ఆ రోజు వాడికి చికెన్ పాప్కార్న్, కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ ఉంది కదా, అది తినాలనిపించిందంట. అందుకనేసి అడిగింది, అది చేసుకుంటా ఉందన్నమాట. అందుకనేసి మామూలుగా చికెన్ పాప్కార్న్ ఏమంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఇవి కొంచెం పెద్ద పీసెస్ అనమాట. బోన్లెస్ చికెన్ తెప్పించి ఇచ్చాము, వాడే కట్ చేసుకుంది. కాకపోతే రెసిపీ షేర్ చేయలేదు మీతో, ఎందుకంటే ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను. ఇంకా నాన్ వెజ్ తినకపోయేసరికి నేను వాడు చేసుకుంటా అంటే నేను వెళ్ళలేదన్నమాట. వాడికి ఏమేమి కావాలి అంటే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తూనే ఉన్నాను, అంతే అలా కూర్చొని అన్నీ పెట్టుకుంది, చేసుకుంది. ఇంకా లాస్ట్ మూమెంట్లో అది చేస్తూ ఉంది. సుదర్శన్ భలే ఉన్నాయిరా, అట్లే ఉన్నాయిరా, కేఎఫ్సి చికెన్ లాగే ఉందిరా, పాప్కార్న్ చికెన్ లాగే అట్లా అంటా ఉంటే ఇంకా అప్పుడు చూడడానికి వచ్చాను. అలాగే ఇంకా కొన్ని వేయిరా, ఇలా అరుంధతి ఆంటీ వాళ్ళకి కొన్ని ఇద్దాము, టేస్ట్ చేస్తారు అని చెప్పేసరికి మళ్ళీ పాపం చేసి ఇచ్చిందనమాట. దానికి నార్మల్గా పెరి పెరి మసాలా ఉంటుంది కదా, అది వేస్తారు, అలా స్ప్రింకిల్ చేస్తారు. కాకపోతే ఆ రోజు ఇంకా సాల్ట్, కారం, మిర్చి పౌడర్ వేసి ఇచ్చింది. సో అది ఇచ్చేసి వచ్చింది ఆ రోజు అరుంధతికి. నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా నేను పాలు పెట్టేసి పెరుగుకి కూడా సేమీర్ వేసి పెట్టేద్దాను, పెరుగుకి కూడా సపరేట్గా పాలు పెట్టాను, ఒక పక్క టీ పెట్టేశాను. ఇంకా హ్యాపీ యూనిఫామ్ ఇట్లా ఇంకా ఐరన్ చేస్తూ ఉన్నాను. హ్యాపీకి ఆ రోజు ఎగ్జామ్ అనమాట, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఆ రోజు. ఇంకా హ్యాపీకి ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుండి రోజు చెప్తున్నాం మీకు, హ్యాపీ పొద్దున్నే లేచేస్తూ ఉంది టెడ్డీ లాగా. టెడ్డీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతా ఉండిందో పొద్దున్నే లేచి అలా లేచి చదువుకుంటా ఉంది. అంతే, ఒక్కసారి అట్లా లేపుతాను, లేచి వచ్చేసి బుక్స్ తీసుకొచ్చి చదువుకుంటా ఉందన్నమాట. ఇంకా వాడికి స్నాక్స్ పెట్టేశాను. వాటర్ బాటిల్ కూడా ఆఖరికి టెడ్డీది అనమాట. టెడ్డీది పాత బాటిల్ పంపిస్తున్నాను, వాడిది పాడైపోయింది అనేసి టెడ్డీ బాటిల్ ఇంకోటి ఉంటే అది పెడితే అది కూడా పాడు చేసుకొచ్చింది. ఇప్పుడు టెడ్డీ ఎగ్జామ్స్కి తీసుకెళ్ళింది కదా బాటిల్, లాస్ట్కి అది పెట్టాను. ఇప్పుడు ఇంకా వాటర్ మిలన్ పెట్టాను, 2 చాక్లెట్స్ వాడి ఫ్రెండ్కి, వాడికంట 2 చాక్లెట్స్ పెట్టాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే బన్సీ రవ్వ ఉప్మా చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం బన్సీ రవ్వ ఉప్మా, కానీ మా సుదర్శన్ తినడు, టెడ్డీ కూడా తినదు అంతగా. కానీ హ్యాపీ పప్పు నేను ఏం చేసినా తినేస్తుంది. అందుకనేసి ఇంకా మా ఇద్దరి కోసమైనా చేసేసుకుందాం, మళ్ళీ వాళ్ళిద్దరికి ఏమైనా కావాలంటే మళ్ళీ చేసి పెడదాంలే అన్నట్టుగా ఫస్ట్ అయితే నాకు హ్యాపీకి అన్నట్టుగా చిన్న గ్లాస్కి వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రతిసారి సేమ్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. నాకు మమ్మీ మా డాడీ గుర్తుకొస్తారు, వాళ్ళు చాలా బాగా తింటారనమాట అది. అందుకనేసి ఇంకా ఇక్కడ టెడ్డీ ఏ క్రీమ్ వాడుతుంది ఆశ, ఏమి యూస్ చేస్తుంది అనేసి అడుగున్నారు రీసెంట్గా. అప్పుడు నేను నార్మల్గా టెడ్డీకి పాన్స్ క్రీమ్ ఒకటి మీకు రివ్యూ కూడా ఇచ్చినాను ఇంతకుముందు, మాయిశ్చరైజర్, అది వాడుతూ ఉండేదన్నమాట. దాని తర్వాత ఏమంటే అది పూసుకున్న తర్వాత మా లాక్మీ సన్ స్క్రీన్ ఉంది, అది కూడా రివ్యూ ఇచ్చాను మీకు. సన్ స్క్రీన్ చూపించి పంపిస్తూ ఉన్నాను. మెయిన్గా ఎగ్జామ్స్ అప్పటి నుండి అంతే, ఒక 1 మంత్ నుండి వాడుతూ ఉంది అంతే, ఇంకేం యూస్ చేయను. హ్యాపీకి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ మధ్య వాడి రెడీ అయిపోతూ ఉంది. ఆ జడ దగ్గర మాత్రం, అంటే ఆ హెయిర్ స్టైల్ దగ్గర మాత్రం బీపీ వస్తూ ఉంటుంది. నేను వేస్తాను ఉండరా అని చెప్పేసి వాడు తినిపించేసి వేయాలనేసి వెయిటింగ్ అనమాట ఇక్కడ. ఇంకా హ్యాపీని స్కూల్ పంపించేసాము. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ తినేసాం. ఆ రోజు సుదర్శన్ ఇంకా టెడ్డీ ఇద్దరు కూడా బన్సీ రవ్వ ఉప్మా అనేది తిన్నారు. బాగుంది అని చెప్పేసి తిన్నారు. అది ఎలా తిన్నారో తెలియదు, మామూలుగా అయితే ఇష్టంగా తిన్నారు. దాని తర్వాత ఏమంటే మాకు ఒక వర్క్ ఉంది పోస్ట్ ఆఫీస్లో, నేను టెడ్డీ వెళ్ళాము ఇద్దరం. పోస్ట్ ఆఫీస్లో వర్క్ కాలేదు అక్కడ, అదేదో సంథింగ్ సిస్టమ్ డౌన్గా ఉంది అనేసి అని చెప్పేసి మళ్ళీ 1 hour తర్వాత రమ్మన్నారు. అందుకనేసి ఇంకా మేము ఈ లోపల సూపర్ మార్కెట్కి వెళ్దాము అని చెప్పేసి, యాక్చువల్గా నేను ఒక దానికోసం వెతుకుతున్నాను. ఇది ఏమంటారు, కునాఫా సేమియాస్ ఉన్నాయి, షీర్ కుర్మా చేసుకుంటాం కదా రంజాన్కి. సో అట్లా ఖీర్ చేద్దాము అనేసి చూస్తాను. ఆన్లైన్లో దొరకలేదు నాకు, బ్లింకిట్లో, జెప్టోలో, ఇంకా స్విగ్గీలో కూడా చూసాను, నాకు దొరకలేదు. అందుకనేసి ఎలాగో ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది, అక్కడ తెచ్చుకుందాం లేదు సార్, వెళ్ళినప్పుడు చేసుకుందాం అనేసి అనుకున్నా. మెయిన్గా నేనే దానికోసం వచ్చాను. ఇంకా రెడీ ఏమంటే ఇది ఒక రెసిపీ కోసం, రెసిపీలో గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్ కావాలంటే దానికోసం వచ్చిందనమాట. అదే రెడీ తీసుకొని దాంట్లో పెట్టుకుందాం, బయట పాట్ ఉంది కదా ఉర్లి, దాంట్లో పెట్టుకున్నాం అనుకో. ఆపడికి ఇష్టమైంది ఏది చూపేది వద్దురా రెడ్డా, నేను తిన్నాను. ఇంకా ఇక్కడ గార్లిక్ పౌడర్ కోసం వెతుకుతా ఉంటే పెరి పెరి మసాలా వచ్చింది, ఆ చికెన్లో వేసేదని చెప్పా కదా. సో అది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చింది ఒకటైతే మాకు వేరేవన్నీ దొరుకుతున్నాయి, ఇంకా అవన్నీ తీసుకోవాల్సి వస్తూ ఉంది. ఇంకా మ్యాజిక్ మసాలా
ఇది మ్యాగీ మ్యాజిక్ మసాలా చాలా బాగుంటుంది. కొన్ని కర్రీస్లో ఇది యూస్ చేస్తుంటాను. ఈరోజు కూడా ఒక కర్రీ షేర్ చేస్తాను, దాంట్లో కూడా యూస్ చేస్తాను, అది కూడా షేర్ చేస్తాను. ఎప్పుడు వేస్తాను ఏంటి, చాలా బాగుంటుంది, టేస్టీగా డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రైడ్ రైస్ మసాలా నేను ఎక్కువగా ఇదే యూస్ చేస్తాను. మామూలుగా ఫ్రైడ్ రైస్ ఇంట్లో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చేసుకున్నప్పుడు ఇది యూస్ చేస్తాను మసాలా. ఇంకా లాస్ట్ టైము గిన్నెలు కొనుక్కున్నాను అనేసి మీకు చూపించాను, ఆఫర్ ఉన్నది సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అనేసి. ఈ సూపర్ మార్కెట్లోనే అక్కడ కొన్ని వేస్ట్ వచ్చాయి, అయినా కానీ మళ్ళీ చూస్తున్నాను అక్కడ మళ్ళీ ఆఫర్లో ఉంది అనేసి. ఇది ఏమంటే ఒక స్ట్రైనర్ లాగా ఉంది, ఇలాంటి స్టీల్ది నా దగ్గర లేదు. ఇది స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. కానీ ఎందుకులే ఆశక్క అని రెడీ, అందుకని ఇంకా పెట్టేశాను. కొన్ని ఏమంటే ఆ టైంలో టెంప్ట్ అయిపోతాము, దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతా ఉంటారు ఈసారి తీసుకోకూడదు అనేసి. ఇంక ఇక్కడ కొన్ని క్రీమ్స్ తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ ఈ కాఫీ పౌడర్ చాలా బాగుంటుంది, ఐడి వాళ్ళది, ఏదో కొత్తది జాగరీ డికాషన్ అంట. సో అది కూడా ట్రై చేద్దాం అనేసి తీసుకుంటాను. యాక్చువల్గా ఒక్కరికి సరిపోతుంది ఒక శాచెట్. నేను ఇంకా సుదర్శన్కి నాకు అన్నట్టుగా ఎక్కువ తాగను కాఫీ, నాకు మైగ్రేన్ కదా, అందుకనేసి ఇంకా 4 ప్యాకెట్స్ లాగా తీసుకున్నా. ట్యూనా ఫిష్, సోయాబీన్ ఆయిల్ ఉంది, అది ఆలివ్ ఆయిల్ ఉండేది కదా, టొమాటో సాస్ వద్దు టొమాటో సాస్ బాగుంటుంది, ఆలివ్ ఆయిల్ బాగుంటుంది. చూపియమ్మా. టొమాటో బాగుంటుందేమో అక్క. ఎప్పుడైనా సుదర్శన్తో సూపర్ మార్కెట్కి వెళ్తుంటాం, అలా వచ్చినప్పుడు ఇంత తీరిగ్గా ఇలా షాపింగ్ చేసే అంత ఉండదన్నమాట. ఏది కావాలో అది తీసేసుకుంటాము, గబగబా వెళ్ళిపోతాం. లేదా టెడ్డీ హ్యాపీ వాళ్ళు అది ఇది అని అడుగుతూ ఉంటాం మా సుదర్శన్కి, నేను మా సుదర్శన్ వెనకాల తిరుగుతూ అట్లే అంతే. కానీ ఈరోజు మాత్రం టెడ్డీతో వచ్చి కొంచెం తీరిగ్గా షాపింగ్ చేశాను. టెడ్డా బ్రౌన్ తీసుకుంటున్నా, రే చాలా టెడ్డా నువ్వు రా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకుందాం రా, మళ్ళీ బాబాతో తీసుకుందాం. రే టెడ్డా రారా రే, ఇంటికి అసలు కరిగిపోతాయి అవి. ఇంకా మీకు గుర్తున్నాయో లేవో, చిన్నప్పుడు మనం తినేవాళ్ళం ఇవి చౌకీ అనేసి, చాలా బాగుంటాయి. ఇక్కడ అవి దొరుకుతూ ఉంటాయి అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని. సో అంతే, ఇంకా మా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఏమేమి కొన్నాము అని ఇంటికి వెళ్ళి చూపిస్తాను మీకు. టెడ్డా ఎందుకంటే అది మాసిపోయిన కలర్స్ తీసుకోవాలి ఇలాంటి వాటికి అన్నిటికి. మా డస్ట్బిన్ కూడా బ్రౌనే, చాక్లెట్ కలర్. Double choco caramel cream sister. Orialo. Happy ki. Maggi masala. మ్యాజిక్ మసాలా, మ్యాజిక్. అరే దానికి మర్చిపోయా, బై 4 ఇచ్చాడా, బై 5 1 get 1 free అనుకుంటుంది. తీసుకున్నా ఎక్స్ట్రా కదా దాంట్లో. కాఫీ డికాషన్. ఈ హ్యాపీకి న్యూ ఫ్లేవర్ వచ్చింది, టాఫీ ఓరియో క్రంచ్. ఓరియో హ్యాపీ బలెష్టం ఓరియో. ఇది ఒకటి తెచ్చా, ఫ్రిడ్జ్లో పెట్టేపో, కరిగిపోతాయి. ఇవి బోలో ఉంటాయి, నా ఫేవరెట్ ఇవి. ఎప్పుడు తిన్నావురా? బాబాయ్ తెచ్చేవాడు, బాబాకు కొనిచ్చేవాడు. ఏమంటే దీనికి అవుటర్ షెల్ ఉంటుంది, లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది. అవి నాకు తెలుసులేరా, అవి నా ఫేవరెట్. ఇది మ్యాంగో కొత్త ఫ్లేవర్, నాకే అది కదా కొత్త ఫ్లేవర్ రిలీజ్ చేశారు. నా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫస్ట్, మళ్ళీ కరిగిపోతుంది. ఇది కునాఫా సేమియా చేయాలి టెడ్డా. కునాఫా సేమియాతో, కునాఫా కాదు అదేమది మర్చిపోయాను, అదేదో పాయసం చేయాలి, ఖీర్ 2 తెచ్చా. షీర్ కుర్మా చేయాలి, షీర్. అదెందుకు చేస్తాను నేను, షీర్ కుర్మా చేయాలనేసి తెచ్చుకున్నా. అవన్నీ ఫ్రైడ్ రైస్ మసాలా, ఇది కొత్త ఫ్లేవర్ ట్రై చేయాలని తెచ్చా. మిగతా దొరికాయి. ఒక్క నిమిషం. పెద్దవి లేవు కదా దీంట్లో,
అదే మరి నాకు ఇష్టమైంది, నాకు ఇది భలే ఇష్టం. ఇక్కడ నీకు ఇంకో దీని ఏదో అంటారు, ఏమంటారు, టో టెపియోకా స్టిక్ అంట, టెపియోకా స్టిక్. ఇది నార్మల్. ఇప్పుడు బాబా కాఫీ ఇచ్చి నేను కాఫీ తాగుతాను. ఇది నా ఫేవరెట్. పెరి పెరి రే టెడ్డా చికెన్ వేయాలరా మనం ఫస్ట్, అది పోస్ట్ చేసేస్తే. చూడక బ్లాక్ పెప్పర్, మళ్ళా డ్రై జింజర్ పౌడర్, తొందరగా ఇచ్చేయాలి నాకు ఇవి. కాటన్ కాటన్ తెచ్చుకుని. ఇది తెచ్చుకున్నాం. వైట్ ఆనియన్ పౌడర్, ఇది నా ఫేవరెట్. ఏది ఇదా, ఇలా ఉంటుందో కూడా తెలియదు. ఫేవరెట్ అంట. కిట్ క్యాట్ మిల్క్ షేక్ చేస్తున్నాను. చక్కీ నీకొకటి, ఆలు ఒకటి. ఆలు భుజియా. చక్కీ What is this? అది ఆలు కాదురా, దీని ఏదో అంటాను నేను, మర్చిపోయాను ఏందిరా. ఆలు భుజియా కాదు ఇది, ఏందిరా ఇది, ఏదో అంటాను, మర్చిపోయా దాన్ని. గార్లిక్ పౌడర్. మళ్ళా ట్యూనా. ఇప్పుడు ఇది చేయాలి అంటే ట్యూనా చంక్స్ ఆలివ్ ఆయిల్ భలే ఉంటుంది టేస్ట్. మౌత్ వాష్. దాని తర్వాత ఇది కూడా నాకే ఫేస్ వాష్. ఇది కూడా ఇది అందరికి. నాకు వద్దులే, నువ్వే చేసుకో. నువ్వు యాప్ అవుట్ కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. ఇది కూడా నా. ఎన్ని తీసుకున్నావురా? నేనే తీసుకోమన్నా కదా, అంతే. బిల్ కాలా ట్రై చేద్దాం. ఎలా ఇలా పెట్టేస్తే ఎలా తీయాలా? వాటర్ ఎవరా అంది, వాటర్ తీసి దాంట్లో పెట్టించారు. బాగుంది కదా, బయట పెట్టేస్తాను. అది క్లీన్ చేసి పెట్టాలరా. అక్కడ పెట్టే డైనింగ్ టేబుల్ పోయినప్పుడు వరకు. సో అలా మేము షాపింగ్ చేసుకొని ఇవన్నీ తెచ్చుకున్నాము. వెళ్ళింది 2 దానికోసము, సో అని తెచ్చుకున్నాము. ఇంకా పొద్దున్న సేమీర్ వేయడానికి పాలు కాంచి పెడుతున్నాను అని చెప్పా కదా, సేమీర్ వేసేసాను అనమాట పొద్దున్నే. ఇంకా అప్పుడే పెరుగు తోడిపోయింది. యాక్చువల్గా బెంగళూరులో పెరుగు తోడంటే ఒకప్పుడు నేను దాన్ని తీసుకొని మైక్రోవేవ్లో పెట్టేదాన్ని. నైట్ అంతా పెట్టినా కానీ అది అయ్యేది కాదనమాట. అట్లాంటిది ఇప్పుడు తొందరగా అయిపోతుంది, క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోతుందో బెంగళూరులో. నెక్స్ట్ వచ్చేసి కాఫీ తాగుదామని పాలు పెట్టాను. ఇంతలో వెజిటేబుల్స్ కింద పెట్టున్నారని చెప్పేసి మెసేజ్ చూశాను. సో వెజిటేబుల్స్ తెచ్చుకుందాం వెళ్ళి అని చెప్పేసి ఇంకా కాఫీ మళ్ళీ తాగుదాంలే అనేసి మిల్క్ ఆఫ్ చేసేసి కిందకి వచ్చామన్నమాట నేను టెడ్డీ. కొన్ని కావాల్సిన ఫ్రూట్స్, ఇంకా మెయిన్గా ఇప్పుడు ఏమంటే ఆ ట్యూనా చంక్స్ తెచ్చుకున్నాం కదా, అది చేయాలి అనేసి మధ్యాహ్నంకి. కానీ మా సుదర్శన్ తిన్నాడు, హ్యాపీ కూడా తింటుందో లేదో అనేసి డౌట్ ఎక్కడో నాకు. అందుకని ఇంకా వాళ్ళ కోసం వేరే వెజిటేబుల్తో ఏదైనా చేద్దాం అనేసి చూద్దాము, ఏమైనా తీసుకుందాం అనేసి బీరకాయ కనిపించింది. బీరకాయ చేసి చాలా రోజులు అయిపోయింది అనేసి బీరకాయ తెచ్చాను. ఇంకా మస్క్ మిలన్ తెచ్చాను. ఇంకా ఈ పియర్స్ వల్ల నాకు ఎంత ఎక్కువ బిల్ పడిందంటే, ఏందబ్బా ఏం తీసుకున్నా అనేసి ఇంత బిల్ అయింది అనేసి అనుకున్నా. 2 పియర్స్ ప్రైస్ వచ్చేసి 115 రూపీస్ వేశారు. నేను షాక్ అయిపోయా. ఎందుకైనా తీసుకున్నాను అనిపించింది లాస్ట్కి. మా సుదర్శన్ హ్యాపీ ఇద్దరు తింటూ ఉంటారు కదా అనేసి, మళ్ళీ ఎక్కువ తీసుకుంటే వేస్ట్ అవుతాయి, అందుకనేసి వీళ్ళకి కరెక్ట్గా 2 తీసుకెళ్ళాలి, తలా ఒకటి తింటారు అన్నట్టుగా తెచ్చాను. అప్పటికి ఇంకా 3-4 వేసుకొని ఉంటే అది ఎంత అయిపోయి ఉంటుంది బిల్ మళ్ళీ అనేసి అనిపించింది. ఇంకా గార్లిక్ కొన్ని కావాలి, కొంచెం లావులావుగా బాగున్నాయి, అవి తెచ్చాను అంతే. ఇంకా కొత్తిమీర కరివేపాకు కావాలని తెచ్చుకున్నాను. చూసారా ఎంత అయిందో బిల్. అదే చెప్తున్నా కదా పియర్స్ వల్ల అనమాట. ఇంకా టైం 12 అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఎవర్రా కాఫీ చేస్తారు, కాఫీ చేసామంటే ఇంకా మళ్ళీ అన్నం తినబుద్ధి కాదు, కాఫీ అలాగే ఉంది బుజ్జు అంటాడు సుదర్శన్ అని చెప్పేసి నేను ఇంకా కాఫీ స్టాప్ చేశాను. టెడ్డీ ఏమంటే ఇందులో అంటే నిన్న ట్యూస్డే రోజు చేసింది కదా టెడ్డీ, అది సో నేను తినలేదు, నేను టేస్ట్ చేయలేదు. యాక్చువల్గా అనుకున్నా మిడ్ నైట్ చేసిస్తాను, 12 తర్వాత తినాశక్క నేను చేసింది భలే ఉంది అంటాను. ఇంకా నిద్రపోయాము చెప్పుకొని. సో అలా ఇప్పుడు చేసుకుంటున్నాము. మళ్ళీ పాపం ఫ్రై చేసి ఇచ్చింది, కొన్ని ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నాము, అది తీసి ఫ్రై చేసి నిన్న పెరి మసాలా లేదని చెప్పేసి సాల్ట్ కారం వేసిందని చెప్పా కదా, సేమ్ వేసి కలిపింది కొన్ని. ఇంకా కొన్ని ఏమంటే ఆ మసాలా తెచ్చుకున్నాం కదా దాంతో చేద్దాము, దాంట్లో మిక్స్ చేద్దాం అనేసి అనుకుంది. ఇంకా ఇది టెడ్డీ ఫస్ట్ టైం అనమాట ఈ రెసిపీ చూసింది యూట్యూబ్లో.
అలానే చేస్తూ ఉంది. అది ఎలా ఉందంటే చూడ్డానికి అది చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళు చాలా రోజులు ముందు కూడా చేస్తున్నారు, చాలాసార్లు చేస్తున్నారు, అది మళ్ళీ చేస్తుంది అన్నట్టుగా అనిపించింది నాకు అసలు. ఇంకా టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. నిన్న ఫ్రెష్గా చేసినప్పుడు ఇంకా క్రంచీగా ఉండిందంట, ఈరోజు కొంచెం సాఫ్ట్గా అనిపించింది. సో ఇప్పుడు 2 ఫ్లేవర్స్ లాగా అయిపోయిందనమాట. టేస్ట్ చేయాలి. మయోనీస్ ఎక్కడ ఫస్ట్ హార్ట్ ఫిల్ చేద్దాం. కొద్దిగా వేసుకో, ఎక్కువ వేసుకోకు. షేక్ అవుతుందా? చాలే నాన్న, ఎక్కువ. ఇది పెరి కదా. బాబా వస్తున్నాడు. బాబా ఇదిగో ఇది ట్రై చేసి చూడు. ఎంత బాగా ప్లేటింగ్ చేసిందో అసలు తినేయాలి అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఇంకా సుదర్శన్ కూడా పిలిచాము, మీటింగ్లో ఉన్నాడు, ఇంకా ముగ్గురం కలిసి తింటాము. డేటెడ్డా మిడ్-నైట్ నిన్న మనం చేసుకోవాలనుకున్న పార్టీ రా పాప యాపోడు మిస్సురా. తింటాడు స్లోగా తింటాను వచ్చేసి. తిన్నామా టేస్ట్గా. నేను వీడియో తీస్తాను, ఫస్ట్ టైం తింటున్నా. మయోనీస్ బొల్ల ఉంది అడ్డా, ఇది బొల్ల కాకింది. చలో దానికంటే ఇదే బాగుంది, పెరిగి షేక్. నువ్వు తిన్నాను కదా. బాగుందా? మయోనీస్తో చేయి. పుల్లగా అనుకోదే పెరి పెరి వచ్చింది. మయోనీస్ ఎంత బాగుందో. మయోనీస్ తిన్నావు బాబా? మయోనీస్ బలూన్ స్పైసీ బాబా. యు లైక్ స్పైసీ ఫుడ్ బాబా? కొరియన్ అది, కొరియన్ మయోనీస్. కొరియన్ మయోనీస్ బాబా. ఇది కూడా బాగుంది. బాబాకి పెరి నచ్చలా. ఇది టేస్ట్ చేస్తాను. ఇది బాగుంది. ఇంకా మేము కొన్ని తిని కొన్ని యాపీ కోసం పెట్టాము. ఇంకా రైస్ పెట్టేద్దాం అనేసి వాటర్ ప్లాంట్స్కి వేస్తున్నాను. ఇంతలో యాపీ వచ్చేసింది. నార్మల్గా యాపీకి చికెన్ మటన్ పెట్టాలంటే తినదరు కదా అనేసి పెట్టాం కదా. ఇలాంటి బోన్లెస్ పీసెస్ ఇంకా ఇలా పాప్కార్న్ చికెన్ మెయిన్గా చాలా బాగా తింటుంది. చికెన్ పకోడీ కూడా తింటుంది. ఇంకా అన్నం పెట్టేసాను. దాని తర్వాత చెప్పా కదా ట్యూనా చంక్స్ది కర్రీ చేస్తా అని చెప్పేసి. ఇది మా మమ్మీ చిన్నప్పుడు చేసేది. మా డాడీ సౌదీలో ఉండేవాళ్ళు కదా, అప్పుడు మా డాడీ చాలా టిన్స్ తెచ్చేవాళ్ళు ఇలాంటివి. ఎప్పుడు ఇయర్లీ వన్స్ వస్తారు, వచ్చినప్పుడు అంతా చాలా తెస్తారు. అవి ఏమంటే చాలా ఉండేవి. మమ్మీ ఎక్కువ చేసేది అనమాట. మాకు చాలా ఇష్టం. ఫిష్ ఏమంటే మెయిన్గా బోన్లెస్ ఉంటుంది, ఇది హ్యాపీగా తినేసేవాళ్ళము. చాలా ఎమ్మీగా చేసేది. నార్మల్గా మనం ఫిష్ కర్రీ ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఇది కొంచెం చిన్నదిగా ఉంది ఈ డబ్బా. నార్మల్గా మా డాడీ తెచ్చేది కొంచెం పెద్దదిగా వెడల్పుగా అలా ఉంటుంది అనమాట. దానికి ఓపెన్ చేయడానికి కూడా ఒక టూల్ ఉంటుంది ఓపెన్ చేయాలంటే. మా మమ్మీ దగ్గర ఉంది అది, కానీ ఇది సింపుల్గా ఓపెన్ చేసేసాను నేను. ఇది చిన్నదిగా కూడా ఉంది, అంటే కొద్దిగా క్వాంటిటీయే ఇది. ఇంకా నేను ఈ కర్రీ ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తాను. ఇంత ముందు షేర్ చేస్తున్నాను, కానీ ఈ హౌస్కి వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తాను లేదు నాకు తెలియదు, కానీ హెచ్ఎస్ఆర్లో చేస్తున్నాను నేను మీకు. అంటే అప్పుడు మేము 1 BHKలో ఉండేవాళ్ళం, డూప్లెక్స్ హౌస్లో ఉండేవాళ్ళం. సో అప్పుడు మీతో షేర్ చేశాను అనేసి గుర్తు నాకు. ఎందుకంటే బెంగళూరుకి వచ్చిన తర్వాత నేను ఒక 2-3 టైమ్స్ ఏమో సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికింది నాకు ఈ ట్యూనా చంక్స్ది. అప్పుడు నాకు మా మమ్మీ మా డాడీ గుర్తుకొచ్చేసారు. అప్పుడు తెచ్చుకొని చేసుకొని తిన్నాను అనమాట ఇష్టంగా. అప్పుడు కూడా మా సుదర్శన్కి నచ్చేది కాదు, నేనే సపరేట్గా చేసుకొని తినేదాన్ని. టెడ్డీ అప్పుడు చాలా చిన్నది, కొంచెం పెట్టేదాన్ని వాడికి. సో అట్లా ఈరోజు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఈ కర్రీ చేస్తూ ఉంటే ఇష్టంగా చేసుకుంటాను ఈ కర్రీ మాత్రం నేను చాలా. ఇంకా చెప్పాక నార్మల్గా నేను ఎలా చేపల కూర చేస్తూ ఉంటాను, అంటే కట్లా ఫిష్తో చేస్తూ ఉంటాను కదా, ఆ ఫిష్తో ఎలా చేస్తాను సేమ్ అలాగే ఆ కర్రీ లాగే చేసేస్తున్నాను. ధనియాల పొడి ఇంకా మిర్చి పౌడర్ వేసేస్తాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి చింతపండు, నార్మల్గా టొమాటోస్ ఎక్కువ వేస్తుంటాను సుదర్శన్ పులుపు తిన్నాడు అన్నట్టుగా, కానీ ఈసారి మాత్రం టొమాటోస్ ఎంత కావాలో అంతే వేసేసి చింతపండు కూడా కొద్దిగా వేసాను. ఇది కొంచెం క్వాంటిటీయే ఉంది కదా. ఇంకా ఇదేమంటే దీంట్లో ఆలివ్ ఆయిల్ ఉంటుంది ఆల్రెడీ, కానీ నేను మర్చిపోయి ఆ ప్యాన్ పెట్టి మళ్ళీ నార్మల్ ఆయిల్ మనం యూస్ చేసే ఆయిల్ కూడా వేసేసాను. మళ్ళీ ఆయిల్ తీసేసాను అనమాట. తీసేసి మళ్ళీ ఆ టిన్లో ఉన్న ఆయిల్ వేసాను. దాంట్లో కొద్దిగా వాటర్ కూడా ఉంటుంది, అందుకే అది వాటర్ అంతా చిటపట అంటా వచ్చేసింది అనమాట బయటికి. దాని తర్వాత ఇంకా ఇలా ఫిష్ వేసేసేయడము, అంతా మిక్స్ చేసి తొందరగా మళ్ళీ అది ఉడకడము అంత అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది, దాంట్లో ఫ్లేవర్డ్ అనమాట, అది చాలా బాగుంటుంది టేస్టీగా. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మా సుదర్శన్కి అదే అది తిన్నాడు కదా అన్నట్టుగా బీరకాయ తెచ్చాను చెప్పాక
అందుకని బీరకాయ కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను చేయడం. వాళ్ళిద్దరికి ఇంకా ఆకలేదంటే ఆ చికెన్ తిన్నాం కదా రెడీ చేసింది, అందుకని వాళ్ళకి కొంచెం ఆకలి వేయట్లేదు ఎవరికి. అందుకని ఇంక ఈ లోపల చేసేద్దాంలే అయిపోతుంది అనేసి బీరకాయ కర్రీకి రెడీ చేసేసుకుంటున్నానని. బీరకాయ చేసి చలువులు అయిపోయింది అనేసి తెచ్చాను. ఇంక అక్కడ ఏ వెజిటేబుల్స్ నాకు అన్ని బోరింగ్గా అనిపించాయి, ఇది మొన్నే తిన్నాం కదా చేశా కదా అలా ఇలా అనిపించాయి అనమాట. అందుకని ఇంకా బీరకాయ తెచ్చేద్దాము అనేసి బీరకాయ తెచ్చాను వెళ్ళి కిందకెళ్ళి. నార్మల్గా బీరకాయతో పచ్చడి చేస్తుంటా, బెండకాయ పచ్చడి ఎలా చేస్తామో అట్లా బీరకాయ పచ్చడి ఇగో చాలా బాగుంటుంది. అంటే బీరకాయ స్వీట్గా ఉంటుంది కదా, మా సుదర్శన్ స్వీట్గా తినడం ఎక్కువ నచ్చదు, పులుపు నచ్చదు, స్వీట్ నచ్చదు, ఇంకేం నచ్చుతుందో అలా బీరకాయ పచ్చడి చేసేద్దామా అనేసి అనుకున్నా. కానీ మా సుదర్శన్కి ఏమంటే బుజ్జు పచ్చళ్ళు చేయకు, ఈ మధ్య ఎక్కువ పచ్చళ్ళు చేసేస్తున్నావు, పచ్చళ్ళు తిని తిని బోర్ కొడుతూ ఉంది, ఏదైనా కూరలాగా చెయ్యి అని చెప్పాడు. అందుకనేసి ఇంకా ఇంత కరివేపాకు చేపల కూరలు చేసేటప్పుడు పొడుగున్నాయి ఆ కరివేపాకు లీవ్స్, అందుకనేసి ఏమంటే దీనికంటే కొంచెం కట్ చేశాను, దాంట్లో మర్చిపోయి అట్లే వేసేసుకున్నాను చేపల కూరలో. అందుకే దీంట్లో కొద్దిగా తుంచి వేస్తున్నాను. ఇంకా బీరకాయ కర్రీ రెడీ అయిపోతూ ఉంది. అదే పచ్చడి చేద్దాము చాలా బాగుంటుంది అనుకుంటే వద్దన్నాడు కదా అనేసి ఇంకా ఇలా కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా అది స్వీట్గా ఉంటుంది అనేసి కొంచెం టొమాటో ఎక్కువ వేసి చేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు, దాని తగ్గ టొమాటోస్. ఇంకా ఈ బీరకాయ కర్రీ కూడా మా మమ్మీ చాలా బాగా చేస్తుంది, మా డాడీ కోసం అని చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏదైనా నాన్ వెజ్ చేయాల్సి వస్తే మా కోసం అనేసి అప్పుడు డాడీ కోసం వేరే కర్రీ చేయాలి కదా, అలాంటప్పుడు మెయిన్గా నేను ఎక్కువసార్లు వెళ్ళినప్పుడు అంతా చూసింది ఏంటంటే బీరకాయ కర్రీ చేసి ఉంటుంది మా మమ్మీ. ఆ బీరకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది, మెయిన్గా చపాతీలోకి చాలా ఇష్టంగా ఉంటుంది నాకు. అంటే టొమాటోస్ ఇవన్నీ వేయదనమాట, ఆనియన్ కూడా కొద్దిగా వేస్తుంది, అది ఎలా చేస్తుందో తెలియదు, నేను ఎప్పుడు అడగలేదు, జస్ట్ అలా చేసేస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా నేను మాత్రం నార్మల్గా నాకు వచ్చినట్టుగా ఏదో చేసేస్తున్నాను. ఇంకా సూపర్ మార్కెట్లో మ్యాజిక్ మసాలా తెచ్చుకున్నాను కదా, సో అది ఎప్పుడు వాడతాను ఎలా వాడతాను చూపిస్తాను. ఈరోజు కర్రీ చేస్తాను చెప్పాక. సో ఇట్లా కొన్ని డౌట్ఫుల్గా ఉండే డౌట్గా చేస్తుంటాయి, ఈ కర్రీ ఎలా ఉంటుందో ఏంటో, ఎలా వస్తుందో ఏంటో అన్న కర్రీస్ ఉంటాయి కొన్ని నాకు. సో అలాంటి వాటిల్లో ఇలా ధనియాల పొడి, మిర్చి పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసుకుంటాము, జీరా పౌడర్ కూడా కొంచెం వేస్తాను, చాలా బాగుంటుంది. సో అది ఇక్కడ మిస్ చేశాను అనుకుంటాను. ఇంకా ఇప్పుడు ఉడికిపోయింది కర్రీ అంతా, ఇంకొంచెంసేపు దించేస్తాము అన్నప్పుడు ఇగో ఈ మ్యాజిక్ మసాలా కొద్దిగా యాడ్ చేస్తాను, ఆ డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము ఇలా ఏదైనా కర్రీస్. నాకు ఈ కర్రీ చేసుకుంటే దీంతో ఈ వెజిటేబుల్తో ఈ కర్రీ నచ్చదే, నాకు బాగుండదే అనే వాటి కర్రీస్లో ఇలా మ్యాజిక్ మసాలా యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇది యాడ్ అనుకుంటారేమో మీరు, అసలు కాదు. నేను నా ఓన్గా అప్పుడు తావర్కరేలో ఉన్నప్పుడు టెడ్డీని స్కూల్లో డ్రాప్ చేసి వస్తూ సూపర్ మార్కెట్కి వెళ్తాను అనమాట. అప్పుడు మా సుదర్శన్కి సొడాక్సో వచ్చేటివి 1100 సొడాక్సో నాకు ఇచ్చేసేవారు, సూపర్ మార్కెట్స్లో తీసుకునేవాళ్ళు. సో అట్లా ఆ 1100తో నేను ప్రొవిజన్స్ నాకు ఏమేం కావాలో తెచ్చుకునేదాన్ని. అలా ఇది కూడా తెచ్చుకొని అప్పుడు ట్రై చేశాను. అప్పటి నుండి ఎప్పుడైనా కావాలంటే తెచ్చుకుంటూ ఉంటాను, బ్లింకిట్లో అన్నిట్లో అవైలబుల్ ఉంటాయి, అలా ఆర్డర్ చేసుకుంటాను. బీరకాయ బాగుంది బాబా, ఫిష్ బాగుంది కట్టాడా నీకు, సారీ పెరుగు చెడు ఆలు తిను. ఎలాగో మా సుదర్శన్కి బీరకాయ కర్రీ నచ్చేసింది, ఇంకా చేపల కూర అయితే ఎమ్మీగా ఉన్నింది, నిజంగా చాలా నచ్చింది, చాలా బాగుంది. ఇంకా కొద్దిగా ఆయిల్ వేస్తుంది మా మమ్మీ, నేను ఆయిల్ తక్కువ యూస్ చేస్తూ ఉంటాను, సో అందుకే అంత ఆయిలీగా అలా లేదు. నార్మల్గా అయితే ఆయిలీగా భలే ఉంటుంది, అంటే దాంట్లో ఉన్న ఆయిలే సరిపోతుంది, వాళ్ళు ఇచ్చిన ఆయిలే, కానీ మనం కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఫిష్ కర్రీ కాబట్టి. సో అట్లా మా లంచ్ అయిపోయింది. ఇంకా అది బ్యాంబూ ప్లాంట్ ఒకటి, లక్కీ ప్లాంట్ అంట కదా దీన్ని, ఇంతకుముందు ఎప్పుడో ఒకటి తెచ్చుకున్నాను, అది ఊరికి వెళ్ళామా అది ఎండిపోయింది అనేసి మళ్ళీ దాని తర్వాత తీసుకోవడం మానేసాము. కానీ మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు అది దొరికింది నాకు, తెచ్చుకున్నాను. దీంట్లో చిన్న సైజు కూడా ఉంది, కొంచెం సన్నదిగా, కొంచెం పెద్దదిగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ ఉల్లి గుర్తుకొచ్చింది నాకు, అప్పుడు దీనిలో పెడదాం అనేసి తెచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ కాఫీ, ఆ రోజు ఇంకా ఈవినింగ్ కాఫీ చేస్తున్నాను. మార్నింగ్ చేసుకుందామా అన్న కాఫీ ఏమంటే ఈవినింగ్ కాఫీ ఎక్కువ వద్దు అన్నట్టుగా చిన్న కప్స్లో తాగుదాం అన్నట్టుగా. అది నేను నెస్టేషియాలో ఈ చిన్న కప్స్ నాకు నచ్చి ఆర్డర్ చేసుకున్నాను, దీనికి సాసర్ కూడా ఉంటుంది. అది మరి ఇంత చిన్నవి వస్తాయనేసి అస్సలు అనుకోలేదు, కానీ ఓకే మనము ఎక్కువ తాగకూడదు అనుకుంటాం చూసారా, అప్పుడు ఈ కప్సే ది బెస్ట్ అనమాట. కొంచెం కప్పు పెద్దదిగా ఉంటే మనం ఎక్కువ తాగకూడదు అనుకున్నప్పుడు కూడా కొంచెం ఎక్కువ పడిపోతాము, చచ్చినట్టు ఇంకా తాగేస్తాం తెలియకుండా అట్లా మనము. కానీ ఇంకా ఆ రోజు కాఫీ అయితే చిన్న కప్స్లో పెట్టుకొచ్చాను. ఇంత చిన్న కప్స్లో తాగుతున్నాం అనేసి, అది మినియేచర్ కప్స్ అంట, హ్యాపీ అక్కడే పక్కనే ఉన్నింది, నవ్వుకుంటా ఉన్నింది. ఇంకా టెడ్డీ ఏమంటే ఆ రోజు వాడికి ఏదో డ్రాయింగ్ చేయాలి అన్న దాంట్లో ఉంది. ఆ స్కెచ్ పెన్స్ది ఒక బాక్స్ ఉంటుంది వాడికి సెట్ లాగా గిఫ్ట్గా ఇచ్చి ఉన్నారు సుదర్శన్, సో అది తెచ్చి పెట్టుకొని ఉంది, ఏం వేయాలి అని సెర్చ్ చేసుకుంటాను. నేనైతే మార్నింగ్ స్నాక్స్ తెచ్చుకున్నాను కదా, దాంతో కాఫీ తాగాను. ఎగ్జాక్ట్గా ఉంది అసలు ఎక్కడరా, ఓ అక్కడ, నేను ఇంకా అక్కడ
సేమ్ నా స్కిల్స్ ఏ బుజ్జోడికి. స్కిల్సా Hmm. జరుగు బొబ్బా కార్టూన్ ఇది కార్టూన్ రియల్ వర్షన్ లాగే ఉందిరా. బొబ్బ స్మైల్ అదిలా లేదు నాన్న కొంచెం. అదే దాంట్లో అట్లే ఉంది. ఏది అది చూపించు. అది లాక్డౌన్ లో కదా బుజ్జు, ఏమో తెలీదు. లాక్డౌన్ లోనే. బొబ్బా కార్టూన్ వర్జన్ లో గీసినట్టు ఉంది కదా. లేదు నాన్న కరెక్ట్ గా ఉంది. చూడు కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యింది, అది కొద్దిగా బాక్స్ అయింది అంతే. కానీ ఎగ్జాక్ట్ 7 వరకు ఎగ్జాక్ట్ గా ఉందిరా. ఎగ్జాక్ట్ నాన్న చూడు. ఐస్ అవే అబ్బో మై గాడ్. ఓకే నాన్న. రే బబ్బా ఇవి కంటిన్యూ చేయాలి నేను డ్రాయింగ్. రే వాడు చదువు చెప్దు రారా. ఇది 2026 లో మామ. ఇప్పుడు చూసి షాక్ అవ్వద్దు ఓకే మామ. నేను లాస్ట్ టైం ఎప్పుడు చేసా 2023 లో. అప్పుడు నువ్వు ఏ క్లాస్? 3 years బ్యాక్. 3 years. ఓ ఓకే అప్పుడు నేను 7th. రెడీ రే ఎవరో దొంగోడు లాగున్నాడు రా. బాబా చూడు నీలో ఉన్న స్కిల్స్ చూడు. చూపి గట్ట బాబా నీ స్కిల్స్, 2026 నీలో ఉన్న స్కిల్స్ బాబా. చాలా ఇప్పుడు 2023 లో బాబా. అంటే 7th క్లాస్ లో ఉన్నా. అప్పుడు ఆ ఏజ్ కి ఎక్స్ట్రాడినరీ నాన్న. అంతా బాగుంది కానీ ఇక ఐస్ స్కిల్స్ నేను కాదు నాన్న. బాబా నీ స్కిల్సే అది. ఆ రోజు ఇంకా బ్రేక్ తీసుకొని మిల్క్ షేక్ చేసుకుంది టెడ్డీ. యాపిక్ కూడా ఇచ్చింది. అది రెసిపీ షేర్ చేసే ఆల్రెడీ మీతో. తర్వాత పాపం 3 hours పట్టిందంటే వాళ్ళకి డ్రాయింగ్ చేయడానికి. ఇంకోటి చేసి చూపిస్తా. చూసామా చెక్కు నిన్ను డ్రా చేయడం ఎంత హార్డ్ వదిలే నన్న ఏమిరా నేనేమైనా కష్టంగా నీ నోస్ చూడగా నీ నోస్ చూడక ఎట్లా మంచిగా పెట్టది ఆ ఫోటో. నేను బేబీ లాగున్నాను. భలే గీసావు టెడ్డా. నైస్ బాగుంది కదా. నిజంగా అసలు ఎంత బాగా డ్రా చేసిందంటే ఎగ్జాక్ట్గా దింపేసింది ఆల్మోస్ట్. నేను కొద్దిగా అటు ఇటు ఉంది అంతే నాది. సుదర్శన్ మాత్రం సేమ్ అట్లే ఉన్నాడు. ఆ ఏజ్కి అంత బాగా డ్రా చేయడం నిజంగా గ్రేట్ అనిపించింది. అసలు ఇది కూడా ఫ్రేమ్ చేసుకోవాలి అనిపించింది. ఇంకా అసలు పొగడకూడదు అట్లా అనేసి అనుకుంటాను, కానీ ఉండలేకపోతుంటాను. అంటే పిల్లలు అలా చేస్తుంటే మనకి చాలా ప్రౌడ్గా ఉంటాయి కొన్ని ఇలాంటివి. ఇంకా మీతో అందరితో షేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఏమనుకోకండి ఇలా పొగుడుకుంటూ ఉంటాను ఎప్పుడు అట్లా అనేసి. ఇంకా ఆ రోజు నైట్కి చపాతీ చేద్దాం అనేసి, చపాతీకి ఆ కర్రీస్ చాలా బాగుంటాయి అందుకనేసి ఇంకా చపాతీ చేస్తూ ఉన్నాను. పాపం మా యాప్ కొంచెం కష్టపడిపోతున్నాడు, చదువుకుంటున్నాడు. నేను వీడియో తీస్తాను చెప్పేసి దొంగతనంగా చూస్తూ ఉంది తెలుసు. మరి నవ్వుకుంటా ఉంది. రే నువ్వు చదువుకోకుండా నన్ను చూస్తున్నావు కదా అని చెప్తే నవ్వుకుంటా ఉంది. సో ఆ రోజు నైట్కి డిన్నర్ ఇదే అంటే చపాతీ చేపల కూర, ఇంకా బీరకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది చపాతీలో. సో అంతే ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకొద్దు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.